హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత నుండి జీవితానికి ప్రేరణ తీసుకుందాం. జీవితంలో ప్రతి కష్టం మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. అర్జునుడు యుద్ధభూమి మీద భయంతో నిలబడినప్పుడు కృష్ణుడు అతనికి ఒకటే చెప్పాడు, భయపడకు అర్జున, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేయి. కానీ గుర్తుంచుకోండి, కాలానికి కృష్ణుడంతటి వాడే తల వంచక తప్పలేదు. మానవ జన్మ ఎత్తిన భగవంతుడికే కర్మకి కాలానికి తలవంచక తప్పకపోతే ఇక మనుషులం మనమెంతండి. తన బాల్యంలో స్నేహితుల కుటుంబ సమస్యల్లో సామాజిక అడ్డంకుల్లో కృష్ణుడు కూడా చాలా కష్టాలు పరీక్షలు ఎదుర్కొన్నాడు. కానీ ధైర్యం, నిజాయితీ, ధర్మం వదలలేదు. ధర్మం వైపు నిలబడ్డాడు. అది మనకు చూపించే పాఠం. ఎక్కడి కష్టాలు వచ్చినా మనం మన కర్తవ్యాన్ని చేయాలి. మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, జాబ్ స్ట్రెస్, స్వప్నాల ప్రతిబంధకాలు అయినా భయపడి ఆపకూడదు. ప్రయత్నం, కర్మ, నిజాయితీ ఇవే నిజమైన సంపత్తి. కష్టాలు మనలోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీయడానికి వస్తాయి. నిరంతర ప్రయత్నించు, ధైర్యంగా నడువు, భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. కాలానికి, కర్మ ఫలితానికి కృష్ణుడే తలవంచక తప్పకపోతే మానవ జన్మెత్తిన మనమెంతండి. కష్టాలు వచ్చినప్పుడు కృష్ణుని తలుచుకోండి, ఆయనే మీకు ధైర్యాన్ని ఇస్తాడు.